చూడమ్మా భూమి, నీ సంతోషం కోసమే నేను ఈ వ్రతానికి ఒప్పుకున్నాను. కాబట్టి నేను రాలేను. మీరు వెళ్ళి రండి అని శరత్చంద్ర చెప్పటంతో అలాగే నాన్న అని భూమి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. చూడు సూర్య, నువ్వు చెప్పిన ప్లాన్ నాకు నచ్చింది. అందుకే నేను ఈ వ్రతానికి ఒప్పుకున్నాను. లేకపోతే ఆ కేపీ, ఆ శారద ఇద్దరు పక్కపక్కన కూర్చోవటం, ఆ గగన్ గాడు భూమి పక్కన కూర్చోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. జాగ్రత్త అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో అలాగేనని సూర్య అంటాడు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదే అని శారద కేపి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే భూమి, చెర్రి, అపూర్వ, నక్షత్ర అక్కడికి వస్తారు. వదిన, ప్రయాణం బాగా జరిగిందా అని శారద అంటే "ఆ" అని అపూర్వ నసుగుతూ ఉంటుంది. ఏంటమ్మా భూమి ఇంత లేట్ అని శారద అంటే రెడీ కావటానికి కొంచెం లేట్ అయింది అత్తయ్య అని భూమి చెప్తుంది. నాన్న, అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారా అని చెర్రి అంటే మీ పెద్దమ్మే అన్నీ చూసుకుంటోంది అని కేపి సంతోషంగా చెప్తూ ఉంటే మీ నాన్న కూడా చేశారులే చెర్రి అని శారద చెప్తుంది. నాన్న ఆ ఆ అని చెర్రి చాలా సంతోషంగా కేపీ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ అది ఎలా మాట్లాడుతుందో చూస్తున్నావా అని నక్షత్ర అంటే ఇప్పుడు దాని టైం నడుస్తుంది కదా అని అపూర్వ అంటుంది. మరి మన టైం ఎప్పుడు వస్తుంది అని నక్షత్ర అంటే త్వరలోనే అని అపూర్వ చెప్తుంది. అది ఇప్పుడే అవదమ్మా అని చెర్రి అంటాడు. భూమి, ఈ నగలు, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావమ్మా. వ్రతం అయిపోయిన తర్వాత నీకు దిష్టి తీస్తాను అని శారద అంటే ఆగిపోయిన తర్వాతనా అని భూమి అంటుంది. అదేంటమ్మా వ్రతం ఆగిపోవటం ఏంటి అని శారద అంటే బావ లేకుండా చేయటం కరెక్ట్ కాదు కదా అని భూమి అంటుంది. అదేంటమ్మా గగన్ ఇక్కడే ఉన్నాడు కదా అని శారద అంటుంది. భూమి ఐఎమ్ హియర్ అని ఆకాష్ అంటాడు. అయ్యో దేవుడా, నాతో ఎందుకు ఇలా చేయిస్తున్నావు? ఈ వ్రతం ఆగిపోతుందని అత్తయ్యకి తెలియక చాలా సంతోషంగా ఉంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఈ వ్రతం ఏ ఆటంకం లేకుండా చెయ్యి అని అపూర్వ కావాలని గట్టిగా కోరుకుంటూ ఉంటుంది. తర్వాత సూర్య వస్తూ ఉండటంతో సార్ మీరేంటి ఇక్కడ? ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఇది మా ఫ్యామిలీ వ్రతం అని ఆకాష్ అంటే ఇక్కడ పంచామృతం అనే ప్రసాదం పెడతారంట. నేను అందుకోసం వచ్చాను. నేను కూడా ఒక వ్రతం కోసమే వచ్చాను. కాకపోతే ఈ వ్రతం వేరే, ఆ వ్రతం వేరే అని సూర్య చెప్తుంటే అంటే పంచామృతం కోసం పనులు మానుకొని వచ్చారనమాట అని చెర్రి అంటాడు. రే చెర్రి, పోలీసుల మీద జోకులేంటి, ముందు ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళు అని ఆకాష్ అంటాడు. అలాగే అలాగే రండి సార్ రండి అని చెర్రి, ఆకాష్ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా సరే నేను భూమితో వ్రతం చేయిస్తాను. నేను ఆకాష్ నన్న విషయం బయట పడనివ్వను అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఆకాష్ భూమిని పక్కకు లాక్కు రావటంతో ఏమైంది ఆకాష్ గారు అని భూమి అంటుంది. అసలు ఆ సూర్యని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు భూమి గారు అని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటే అయ్యో నేను తీసుకురాలేదు, మా నాన్న పంపించాడు, నేనేం చేయాలి చెప్పండి అని భూమి అంటుంది. అయ్యో చూడండి చూడండి, నన్ను అరెస్ట్ చేయడం కోసం ఎలా చూస్తున్నారో. భూమి గారు ఏదో ఒకటి చేసి మనం ఈ వ్రతం చేయాల్సిందే, నేను అరెస్ట్ కాకూడదు. ఆ సూర్య చూడండి ఎలా చూస్తున్నాడో అని ఆకాష్ అంటే చూడండి, మీ కెరీర్కి నా ప్రాణాన్ని అడ్డు పెడతాను. అసలు ఈ వ్రతం జరగదండి, అలా జరగకూడదు అని భూమి అంటే అయ్యో మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఒక వ్రతమే కదా, చేస్తే ఏమైపోతుంది? లేకుంటే నేను ఆకాష్ని దొరికిపోతానండి అని ఆకాష్ పదే పదే కంగారు పడుతూ ఉంటాడు. అది కాదండి, నేను ఆకాష్ అని తెలిసిపోతే మీ అత్తయ్య గారు కూడా బ్రతకరు కదా అని ఆకాష్ అంటే మీరు నన్నెందుకు నమ్మటం లేదు? ఏదో ఒకటి చేసి వాళ్ళకి డౌట్ రాకుండా ఈ వ్రతం అయితే ఆగిపోవాలి. మీరు నాపై నమ్మకం ఉంచండి, ముందు మీరు ఆలోచించండి అని భూమి వెళ్తుంది. నన్ను సేవ్ చేస్తానని చెప్పి మళ్ళీ నన్నే ఆలోచించమని చెప్తుంది ఏంటి అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అమ్మ భూమి ఏంటి అలా ఉన్నావని శారద అంటే ఏమీ లేదత్తయ్య, నాన్న కూడా ఉంటే బాగుండేది అని భూమి చెప్తుంది. మీ నాన్న వ్రతానికి ఒప్పుకోవటమే ఎక్కువ, మళ్ళీ ఇక్కడికి పూజకి రావటం కూడానా? ఆశకి హద్దుండాలి అని అపూర్వ అంటే ఏంటి పిన్ని, ఇంటి నుండి బయటికి రాగానే నోరు లేస్తుంది, నాన్నకు చెప్పాలా అని భూమి అంటుంది. ఏంటి భూమి, నాకున్న రూల్స్ హద్దులు అన్నీ కూడా ఇంట్లో మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత నాకు స్వతంత్రం ఉంది. ఏంటి మాటి మాటికి మీ నాన్నకు చెప్తానంటూ నన్ను బెదిరిస్తున్నావు అని అపూర్వ అంటే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆ స్వేచ్ఛ పూర్తిగా పోతుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని భూమి అంటుంది. మమ్మీ దాంతో ఎందుకు, మనం వచ్చిన పర్పస్ వేరే కదా అని నక్షత్ర అంటే అందుకే కదా నేను కూడా ఇంత కూల్గా ఉండాను, లేకుంటే ఇచ్చి పడేసి ఉండేదాన్ని అని అపూర్వ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఒక 4 గంటలు సంయమనం పాటిస్తే పూజ పూర్తయిపోతుంది కదా, ప్లీజ్ అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని చెర్రి అంటాడు. అయ్యా పూజ మొదలు పెడదాము, దంపతులు రెడీగా ఉన్నారా అని పంతులు గారు చెప్తుంటే భూమి చెర్రికి సైగ చేస్తూ ఉంటుంది.
ఏంటి భూమి ఏం మాట్లాడాలి అని చెర్రీ పక్కకు వచ్చి అడుగుతూ ఉంటే, చూడు చెర్రీ, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు వ్రతం బుక్కుని కొట్టేయాలి. ఈ వ్రతం జరగకూడదు అని భూమి అంటే, అంటే ఏంటి భూమి అక్కడ ఉన్నది కొంప తీసి గగన్ అన్నయ్య కాదా, నిజంగానే ఆకాశ అని చెర్రీ అడగటంతో, అయ్యో చెర్రీకి కూడా నిజం తెలియకూడదు అని భూమి మనసులో అనుకుంటూ, అది కాదు చెర్రీ, అక్కడ ఉన్నది మీ గగన్ అన్నయ్యే. కానీ వ్రతం జరగకూడదని నేను ఎందుకు అంటున్నానంటే, నాన్న ఇష్టపూర్వకంగా ఈ వ్రతం జరిపించటం లేదు. నన్ను చేరతీసి నాన్న ఇష్టంగా చూసుకుంటున్నప్పుడు నాన్న ఇష్టంతోనే ఈ వ్రతం జరగాలి. కానీ అలా జరగటం నాకు ఇష్టం లేదు చెర్రీ. నాన్న ఇష్టపూర్వకంగా జరిపిస్తేనే వ్రతం చేయాలనుకుంటున్నాను. నాన్నని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు చెర్రీ. అందుకే వ్రతం జరగకూడదని చెప్తున్నాను అని భూమి అబద్ధం చెప్తుంది. భూమి, నువ్వు ఇంత చెప్పిన తర్వాత నేనెందుకు చేయకుండా ఉంటాను? కాబట్టి వ్రతం బుక్ మాత్రమే కాదు, కావాలంటే పూజారి గారిని కూడా కొట్టేస్తాను. ఇప్పుడు కూడా నువ్వు మామయ్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ భూమి. నేను ఇప్పుడే ఆ పని చేస్తాను అని చెర్రీ చెప్తుంటే, ఆకాష్ ఇదంతా చాటుగా వింటూ ఉంటాడు. నన్ను క్షమించు చెర్రీ, నేను నిన్ను కూడా మోసం చేస్తున్నాను అని భూమి అనుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి, చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉంటావు కానీ నువ్వు చాలా జాదువే. ఇప్పుడు నీ ప్లానింగ్లో నువ్వు ఉంటే నా ప్లానింగ్లో నేను ఉంటాను కదా. చూస్తూ చూస్తూ నా కెరీర్ని నేను పాడు చేసుకుంటానా? చూస్తూ ఉండు, ఈ వ్రతం జరిగేలా చేస్తాను అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత చెర్రీ ఒకతను సహస్రనామాలు చదువుకుంటూ ఇంకో 4-5 బుక్కుల్ని పక్కన పెట్టుకొని ఉంటాడు. అతను చూడకుండా ఒక బుక్కు పట్టుకు వస్తాడు. దేవుడా, నేను తప్పు చేస్తున్నాను, ఏమీ అనుకోకు, నన్ను క్షమించు అని చెర్రీ అనుకుంటూ, పూజారి గారు మీరు మొత్తం పనులు పూర్తి చేసేశారా అని పూజారి గారిని మాటల్లో పెట్టి బుక్కు మార్చేస్తారు. అప్పుడే ఆకాష్ అక్కడికి వచ్చి, నాన్న చెర్రీ ఏం చేస్తున్నావు అని అడగటంతో, అబ్బే పూజారి గారితో మాట్లాడుతున్నాను, పనులు అయ్యాయా అని అడుగుతున్నాను, అంతేనయ్యా అని చెర్రీ అంటే, మరి ఆ చేతిలో ఆ బుక్ ఏంటి? బుక్ ఉందా పూజారి గారు, ఒకసారి చెక్ చేసుకోండి అని ఆకాష్ అంటే, అయ్యయ్యో నేను వ్రతం బుక్ పెడితే రాముడి బుక్ వచ్చిందేంటి అని పూజారి గారు చెప్తారు. ఇదిగో వ్రతం బుక్కు చెర్రీ చేతిలో ఉంది అని అందరికీ చూపిస్తూ ఇదిగోండి అని పూజారి గారి చేతికి ఇస్తారు. అదేంటి చెర్రీ, నువ్వెందుకు బుక్కు కొట్టేశావు అని శారద అంటుంటే, దాన్ని కొట్టేయటం అనరు, దొంగిలించటం అంటారని నక్షత్ర అంటుంది. చిచి, నీకు ఇదేం పాడుబుద్ధి అని అపూర్వ తిడుతూ ఉంటుంది. అవును నాయనా, ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా, లెంపకాయలు వేసుకో అని పూజారి గారు చెప్తారు. కొట్టండి బుద్ధి వస్తుందని అప్పుడు అంటే, ఇలాంటి పనులు చేసినప్పుడు వ్రతం చేసినా కూడా వ్రత ఫలితం దక్కదు, చూస్తే చిన్న పిల్లల్లా ఉన్నావేంటి అని పూజారి గారు తిడుతూ ఉంటే, నేనేమి చిన్న పిల్లాన్ని కాదు, నాకు పెళ్ళి కూడా అయింది, అదిగో నా భార్య అక్కడే ఉంది అని నక్షత్రని చూపిస్తూ ఉంటాడు. చిచి, వీడి పరువు పోయిందే కాకుండా నన్ను చూపించి నా పరువు కూడా తీస్తున్నాడని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. చెర్రీ, మనం ఘనకార్యం చేసినప్పుడు మన ఫ్యామిలీని పరిచయం చేయాలి, ఇలాంటి పనులు చేసినప్పుడు కాదు అని ఆకాష్ అంటే, నువ్వు ఇలాంటి పని చేయటం ఏంటి చెర్రీ, ఎందుకు చేసావని శారద అంటుంది. వాడికి చేతితూల బాగా ఎక్కువ, ఎప్పుడు ఇంతే అని అపూర్వ తిడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఇలాంటప్పుడు వ్రత ఫలితం దక్కదు తెలుసా, చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని పూజారి గారు చెప్తుంటే, అయితే పూజారి గారు ఇప్పుడు వ్రతం చేసినా కూడా పూజా ఫలితం దక్కదని అంటున్నారు కదా, మరి మా అత్తయ్య ఇంత కష్టపడి మాతో వ్రతం చేయించినా పూజా ఫలితం దక్కనప్పుడు పూజ చేయటం ఎందుకు అని భూమి అంటుంది. అయ్యో పూజారి గారు, నేనేమి ఊరికే కొట్టేయలేదు, నా భార్యతో కలిపి ఇంట్లో పూజ చేసుకోవటం కోసం వ్రతం చేయటం కోసమే కొట్టేశానని చెర్రీ అంటాడు. ఏదైతేనే ఇప్పుడు వ్రత ఫలితం దక్కదు కాబట్టి ఈ పూజని ఇంతటితో ఆపేద్దాం, మనమందరం ఇంటికి వెళ్ళిపోదాం అని భూమి చెప్తుంటే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికి కూడా భూమి వాళ్ళు పూజ చేయాల్సిందే అని పట్టుపట్టడంతో ఇక భూమి అపూర్వని చీర చెంగుకి మంటలు అంటుకునేలా తోసి పడేస్తుంది. అలా మంటలు అంటుకున్న అపూర్వ గాహు కేకలు పెడుతూ ఉండటంతో ఆకాష్ సూర్య కలిపి కాపాడుతూ ఉంటారు.